నీలిమ కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీని ఇప్పటికే తెలంగాణ నుంచి పోటీ చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ తీర్మానం చేశారు. చాలా సందర్భాల్లో కోరిన నేపథ్యంలో ఇక పోటీకి సంబంధించి ఖరారైనట్లుగా కనిపిస్తా ఉంది కదా, అది కూడా ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు డిసైడ్ అయినట్లుగా తెలుస్తా ఉంది. అవును, కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయమై స్పష్టత అయితే వచ్చేసింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానానికి పంపగా ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కొనసాగింది. తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు వెళ్లారు. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటనకు ముందు సెప్టెంబర్ 17న తుక్కుగూడలో విజయబేరి పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొన్నారు. సోనియా హాజరైన తుక్కుగూడ సభ తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు బలంగా తీసుకెళ్లగలిగారు. ఈ నేపథ్యంలోనే సోనియా బ్రాండ్ను లోక్సభ ఎన్నికల్లోనూ గట్టిగా ఉపయోగించాలి అన్న చర్చ రాష్ట్ర పార్టీలో వచ్చింది. అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు. తాజాగా మొన్న జరిగిన టీపీసీసీ సమావేశంలోనూ ఈ అంశంపై మరోసారి చర్చ జరిగింది. అందులో భాగంగానే సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మరోసారి తీర్మానం చేశారు. రెండోసారి తీర్మానం తర్వాత సోనియా కార్యాలయం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అందినట్లు తెలిసింది. రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి ఆమె అంగీకరించారని, అందుకు తగినట్లుగా కార్యాచరణను రూపొందించాలని సూచించారని సమాచారం. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సోనియా పోటీకి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు. సోనియా గాంధీ పోటీ చేయడానికి రాష్ట్రంలోని పలు లోక్సభ స్థానాలను పరిశీలించినప్పటికీ చివరకు ఖమ్మం నుంచి రంగంలోకి దించాలనే నిర్ణయానికి వచ్చారు. ఖమ్మం ఎంపికలో పలు అంశాలు పనిచేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. నియోజకవర్గ గత ఎన్నికల చరిత్రను కూడా ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకున్నారు. కొత్త రాష్ట్రంలో అధికారంలో పాతుకుపోయేందుకు ఉద్దేశించిన బలమైన రాజకీయ వ్యూహంలో భాగంగానే రాష్ట్ర పార్టీ నేతలు సోనియా గాంధీని ఇక్కడ రంగంలో దించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.